నీట్ మ్యాటర్ నిరసనల్లో ఎవరు టాపర్? తెలంగాణలో నీట్ పోరుపై అధికార విపక్షాలు ఘాటు విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో కొట్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ధర్నా చేశారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే కాంగ్రెస్ పార్టీ నెలన్నర నుంచి నీట్ పై కేంద్రాన్ని ప్రశ్నిస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నీట్ పై ఇంతవరకు కేసీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. నీట్ వార్లో గేర్ మార్చింది కారు పార్టీ. ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళన నిర్వహించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ నిరసనలో పాల్గొనడానికి వచ్చిన కేటీఆర్ ను కాంగ్రెస్ యువజన విభాగం కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. బీఆర్ఎస్ హయాంలో ధర్నా చౌక్ ను ఎత్తివేసిందన్న అంజన్న కుమార్ యాదవ్ ఇప్పుడు కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని ధర్నా చౌక్ లో ఆందోళనకు దిగారని ప్రశ్నించారు. 10 ఏళ్ళు ధర్నా చౌక్ లో ధర్నా పెట్టలే, ఈ రోజు ఎందుకు పెడుతున్నావు? సిగ్గు లేకుండా ధర్నా చౌక్ ఎందుకు? అందరిని అందుకున్నాం, కేటీఆర్ 9 అందుకుంటాం. పోయి అర్జెంట్ చేస్తే మళ్ళా వెళ్తాం బయటికి. ఎక్కడ పోతుంది? బీజేపీ బీఆర్ఎస్ రెండొకరే. నీట్ పై మోదీని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు కేటీఆర్. మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకడ్డం వచ్చింది. నాకు ఆశ్చర్యమైంది. మేం కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద. మధ్యలో ఇక్కడ చుట్టాబాయికి ఏమి వచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీనంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా. మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారు అడ్డం వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు సంపుడు చంపి తీసుకుపోయాను మంచిగా. నేనేమంటున్నా అంటే, ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు. కనీసం ఆయన కొద్దిగానే రేషం ఉన్నది. నువ్వే ఆడున్నావు, కొడంగల్లో దాక్కున్నాడు పోయి. సీఎం రేవంత్ రెడ్డి నీట్ పేపర్ లీక్ ను బీఆర్ఎస్ కంటకడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. నేను నిన్న లీగల్ నోటీస్ పంపించిన. ఒరే నువ్వేదో మాట్లాడినావు, నిజంగా నీ దగ్గర ఏమన్నా రుజువు ఉంటే చూపెట్టరా అయ్యా. చూపెడితే నిజంగా రుజువు చేస్తే ఇదే ఇందిరా పార్క్ కాడ ఇదే పిల్లల మధ్యన అవసరమైతే నన్ను ఉరిది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గా పిల్లల మనసులు మలినం చేయకు. లేనిపోని బదనాములు పెట్టి రాజకీయంగా సలిమంటలు కాచుకునే ప్రయత్నం చేయకు. నీకు చేత కాదు, దమ్ము లేదు. ఢిల్లీకి పోయి మోడీని ఎదిరించే దమ్ము నీకు లేదు. ఎందుకు? నీకు భయం. నీ పాత కేసులు, బ్యాగుల పైసలతో దొరికిన కేసులు బయటికి గుంజుతారు, లోపలికి నూకుతారని భయం. మరి కొట్లాడటం కొట్లాడిని. మాకు దమ్ముంది. తెలంగాణ తెచ్చినోళ్ళం, ఢిల్లీ మెడలు వంచినోళ్ళం. మాకు దమ్ముంది. అవసరమైతే ఢిల్లీకి పోయి గల్లా బట్టి అడిగే దమ్ము మాకుంది, నీకు లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. నీటి విషయంలో కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విద్యార్థి కుటుంబాల యొక్క పాపం తొలగితేనే మీరు ప్రభుత్వం నుంచి గద్దె దించినారు. ఇవి మర్చిపోయి ఇలా నల్ల చొక్కాలు వేసుకొని మళ్ళీ ప్రజల ముందుకొచ్చి నాటకాలు ఆడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. నేను విద్యార్థి లోకానికి మనవి చేస్తా ఉన్నాను, టీఆర్ఎస్ నాయకులు ఆడే డ్రామాలో భాగం కావద్దు. మీరు ఫామ్ హౌస్ పరిమితమై మే, జూన్, జూలైకి వచ్చాము, ఇంతవరకు సోయి లేదు నీటి మీద. ఇవల్ల మీరు ధర్నా చౌక్ వచ్చి నల్ల చొక్కాలు వేసుకొని ధర్నాలు చేస్తుంటే కేటీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు? ఇది కాదా మీకు లోపాయకారికి ఒప్పందం బీజేపీతో ఉంది? ఇవాళ మమ్మల్ని ప్రశ్నించే ముందు మీ నాయన ఎందుకు ఢిల్లీకి పోలే, ఎందుకు ఉద్యమంలో పాల్గొనలే, ఎందుకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ధర్నా విషయంలో పరస్పరం విమర్శలు గుప్పించుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకటే డిమాండ్ వినిపించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.